నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరుణదేవుని కోసం అన్నదాతల ఎదురుచూపులు. మతి భ్రమించి మాట్లాడుతున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. కేంద్ర మంత్రుల్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కేశవపట్నంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. వీణవంక మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. మందుబాబులకు అడ్డాగా మారిన వీణవంక పశు వైద్యశాల. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలోని గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షిక బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మండు టెండన్ సైతం లెక్క చేయకుండా మహిళలంతా బోనాలను నెత్తిన పెట్టుకుని గ్రామ శివార్లోని ఎల్లమ్మ గుడికి చేరుకుని తల్లికి బోనాలు ఒడి బియ్యాన్ని సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పైడిపల్లి ఆనందగౌడ్, కౌన్సిలర్ బొంగోని వీరన్నగౌడ్, అయోధ్య గౌడ్, బుర్ర సంపత్ గౌడ్, పైడిపల్లి అయోధ్య గౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, గుర్రపు తిరుపతి గౌడ్, మండా ఇల్లాగౌడ్, పైడిపల్లి మల్లికార్జున్ గౌడ్, పొన్నం వెంకటరమణ గౌడ్, పైడిపల్లి పెద్ద భీమయ్య గౌడ్, బొంగోని సదానందం గౌడ్, పైడిపల్లి తిరుపతి గౌడ్, గట్టు సదయ్య గౌడ్, పంచోల రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రుల్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, నితిన్ గడ్కరీ, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపి శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. హుజరాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణవ్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల మీద ఆధారాలు లేకుండా నిందలు వేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. మంత్రి వరకు ఎందుకు ఆ సవాళ్లను నేను స్వీకరిస్తున్న చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని చూసి ఎమ్మెల్యే పదవి సిగ్గుపడుతుందని మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారని పేర్కొన్నారు. ఫ్లైయాష్కి వేబిల్ ఉండదని కూడా ఎమ్మెల్యేకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే కంటే ఎంబీఐ ఆర్టీఓ ఉద్యోగం చేస్తే బాగుంటుందని లారీ లెక్కలు చెప్పడం సరే, స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే 54 కేసులు పెట్టారు. నేటి నుండి బ్లాక్మెయిల్ స్టార్గా కౌశిక్ రెడ్డికి నామకరణం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బరాబర్ మీరు చేయండి, చెప్పండి ఈ సంస్థలు ఉన్నాయి, ఇక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఈ అకౌంట్లో పడ్డాయి అని నిరూపించండి, నిరూపియండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మాట్లాడుతున్నావు కదా నోటుకొచ్చినంత. మంత్రి పైన, మంత్రి కుటుంబం పైన ఏదైతే నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు వెనుక ఆలోచించి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇప్పటికి అందరు నవ్వుకుంటున్నారు మీ పద్ధతి పైన. సార్ స్కామ్ అంటున్నారు, 100 కోట్ల స్కామ్ అంటున్నారు. అసలు స్కామ్ ఏంది? నెంబర్లు చెప్పిండు, లారీని చూపిస్తే అయిపోతుందా? లారీని చూపించి ఇంకో ఇదే స్కామ్ ఆధారాలతో సహా అంటుండే. ఆధారాలు ఏవి? అసలు ఆ బస్సు కాంట్రాక్టర్ ఎవరు? అసలు ఎటు పోతుంది? వాళ్ళ పైసలు ఎక్కడ వస్తున్నాయి? నీ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుపోయేది యావరేజ్ కిలోమీటర్లు చూసుకుంటే 285 కిలోమీటర్లు వస్తుంది ఏదైతే ఫ్లై యాష్ తరలిస్తున్నారో. మరి వాటికి
₹2.70 పర్ టన్ పర్ కిలోమీటర్ వాళ్ళకు వచ్చే రూపాయలు. ఈ లెక్కల 35 టన్నులు అలౌడ్. ఎన్టీపీసీలో ఎప్పుడైతే బండి వెళ్తుందో ఒక రిసిప్ట్ ఇస్తారు. కౌశిక్ రెడ్డి గారు వే బిల్ కాదు, ఇది వేస్ట్ మేనేజ్మెంట్, దీనికి వే బిల్ ఉండదు. బహుశా మీరు ఉన్నప్పుడు శాండ్ అరాచకాలు ఏదైతే మీరు అడ్డగోలుగా చేసినరో దాంట్లో అది మినరల్ స్టేట్ పరిధికి వస్తుంది కాబట్టి దానికి వే బిల్లు ఉంటాయి, పేపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు దోచుకోవడం అలవాటు కాబట్టి ఇంక అదే లెక్కలు నడుస్తుందని చెప్పి మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళకి అదే 32-30 టన్నులు ఏదైతే ఎన్టీపీసీ నుంచి బయటకు వస్తో రిసిప్ట్ ఇస్తారు, దానిలో లారీ నెంబర్ ఉంటుంది, ఎక్కడికి ఈ డంపు పోవాలో అనేది వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దాని పేరు ఉంటుంది. దాంతోపాటు ఎంత టన్నులు ఉన్నాయని అక్కడ వే చేసిన నెంబర్ ఉంటుంది. ఆ ప్రకారం నేను చెప్పిన లెక్క ప్రకారం చేసుకుంటే వాళ్ళకు వచ్చేదే 30-35 వేల రూపాయలు ఒక ట్రిప్కి వస్తుంది. కౌశిక్ రెడ్డి చూపెట్టిండో నెంబర్లతో సహా చెప్తున్నాడో 5వ తారీఖు చేసిండు మధ్యాహ్నం, 7వ తారీఖే ఇక్కడ అధికారుల లారీలను పట్టుకున్నారు. నువ్వు ఇదేమి మాట్లాడకంటే ముందే 7వ తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా, నువ్వు చెప్పిన నెంబర్లు TG36T1008, TS29T7899 బండ్లు నువ్వు ఆపకంటే ముందే ఇట్లా చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసుడు జరిగింది. ఇదేదో నువ్వు చెప్తానో నీ లెక్క ప్రకారం మరి దోచుకుంటుండు స్కామ్ చేసినాను కదా, మరి కేసులు ఎట్లా జరిగినాయి? కేసులు కావద్దు కదా నీ లెక్క ప్రకారం. ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులు అంతుని అది అని, బిడ్డ తోలు తీస్తని చెప్తున్నా. ఏ ఒక్కళ్ళైనా మాట్లాడితే మా మంత్రి గారి పైన కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి, ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది. తిరగనీయం మిమ్మల్ని కాన్స్టిట్యున్సీలా. ఆధారం ఉంటే ఎస్ చేయండి, ప్రూఫ్లు ఉంటే తీసుకురండి, రెడీ మేము. నీకు మంత్ర, నీ స్థాయికి మంత్రి ఎందుకు? నేను సార్ రెడీ అంటున్నా, స్వీకరిస్తున్నా సవాల్ని. ఎక్కడ రమ్మంటావు చెప్పు, వినోంకర్ రమ్మంటావా, హుజురాబాద్ రమ్మంటావా? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా, నేను తీసుకొస్తా, కూర్చొని చర్చిద్దాం. నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో, ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు కేసులు అయినాయి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు. మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు, ప్రవర్తనగా ఉండండి. అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిట ఇంకోసారి మంత్రి గారి పైన, పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణ చేస్తే మేము ఊరుకునేది లేదు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం, ఇప్పటి నుంచి మేము ఊరుకోము. ఇక వీణవంక మండల కేంద్రంలోని పశు వైద్యశాల అస్తవ్యస్తంగా తయారై అపరిశుభ్రమైన వాతావరణంతో నిండి ఉంది. వేణు వెనుక మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు నిత్యం వందలాది మంది రైతులు తమ పశువులను తీసుకుని వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వైద్యశాలలో అపరిశుభ్రమైన వాతావరణం ఉండటంతో పాటు మందు ఖాళీ సీసాలు దర్శనమిస్తున్నాయి. ప్రతినిత్యం అధికారులు ఆ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆ వాతావరణ పరిస్థితులు కనులకు కట్టినట్టు కనిపిస్తున్నా చూసి చూడనట్టు ఉంటున్నారు. మందు బాబులకు పశు వైద్యశాల అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశు వైద్యశాలను శుభ్రం చేయాలని రైతులు కోరుతున్నారు. పురాతన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాలలో కొనసాగుతుంది. వీణవంక మండలంలోని చెల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం 2 రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా రామాయణం అనగానే అది ఒక ఇతిహాసం. రామాయణ ఘట్టంలో రాముడు సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు, రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా వీణవంక మండలంలోని చెల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించారు. 2 రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని, 2వ రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆగని అక్రమ ఇసుక రవాణా.
మామూలు మత్తులో అధికారులు, మాఫియాకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బంది, అందిన కాడికి దోచుకుంటున్న ఇసుక మాఫియా. వీణవంక మండలంలోని కోర్కల్, చెల్లూరు, మల్లారెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అధికారుల సాయంతో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేపడుతున్నారు. మండలం నుంచి హుజూరాబాద్, హనుమకొండ, వరంగల్ వంటి ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. పోలీస్ శాఖలో కొంతమంది క్రింది స్థాయి సిబ్బంది ఇసుక మాఫియాతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా తోడుస్తున్నారు. మల్లారెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఇసుక రీచ్లో ఉన్న మైనింగ్ అధికారులే అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనుమతుల పేరుతో ఇసుక మాఫియా అక్రమ దందా కొనసాగుతున్నారు. ఇసుక తరలింపులో ట్రాక్టర్ యజమానులు పోటీ పడుతూ ఇష్టానుసారంగా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం వేగంగా వెళుతున్న ట్రాక్టర్లతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని రాత్రనక పగలనక పోలీస్ స్టేషన్ ముందు రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణాపూర్, లక్ష్మక్కపల్లి, కలవాల, మల్లన్నపల్లి, వీణవంక బస్టాండ్, గన్ముక్ల క్రాస్, మల్లన్నపల్లి, గద్దపాక గ్రామాల వద్ద ఇసుక యజమానులు ముందుగా బండిపై వచ్చి చూసుకుంటూ ఇసుక ట్రాక్టర్లు పంపించడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని వాగులపై నిఘా పెట్టి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు మండలంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేశవపట్నం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా గౌడ సంఘం అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. జాతరలో భాగంగా మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి బోనాలు సమర్పించారు. వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామం పాడి పంటలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 2024-2025 సంవత్సరంలో పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తుల్ని కోరుతున్నట్లు ఎంపీడీఓ తెలియజేశారు. దరఖాస్తులు చేసుకునే వారు కింది అర్హతలు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 1 ఎస్సీ, ఎస్టీ, చిన్న మరియు సన్నకారు రైతులు, 2 5 ఎకరాలలోపు ఉన్న పట్టాదారులు, మొత్తం కుటుంబ సభ్యులది కలిపి 3 ఉపాధి జాబ్ కార్డు కలిగిన వారు, 4 బోరుబావి కలిగి ఎలక్ట్రిసిటీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు రైతు దరఖాస్తు పత్రం, పట్టా, పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఉపాధి జాబ్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 3 తీర్మానం మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈఓ లేదా ఏపీఓ సమర్పించాలని కోరారు. ఈ క్రింది పళ్ళ తోటలు మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, మునగ, కొబ్బరి, గట్ల వెంబడి మాత్రమే, డ్రాగన్ ఫ్రూట్ కేవలం అర్ధ ఎకరా మాత్రమే, సపోటా, ఆయిల్ ఫామ్, బత్తాయి, అల్ల నేరేడు పెంపకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకంలో జమ్మికుంట మండలంలోని గ్రామాలకు సంబంధించి ఎవరైనా రైతులు, చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులు వారి యొక్క సొంత పంట భూములలో పండ్ల తోటల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా వారికి పెట్టుకోవడానికి జరుగుతుంది. దాంట్లో వారికి గుంతలు తీయడం మరియు మొక్క రేటుకి బిల్లు ఇవ్వడము, 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఎరువులకు వాటర్కి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పండ్ల తోటల పెంపకంలో జామ, మామిడి ఇలాంటి తోటలు పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరి మొక్కలు గట్లపైన పెట్టుకోవడానికి కూడా కొబ్బరి మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో కావాల్సింది వారి యొక్క పట్టా, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరు, బ్యాంక్ అకౌంట్. ఈ వివరాలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం జమ్మికుంటున్నందు సంప్రదించినట్లయితే వారి యొక్క దరఖాస్తును తీసుకొని వారికి మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి మాత్రం 20 గుంటలకు అంటే 1/2 ఎకరం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం అన్ని గ్రామాలలోని రైతులు ఆసక్తి కనబరిచి వారి పంట భూములలో పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇది ఈ ఖరీఫ్ సీజన్ నుంచి మొదలవుతుంది. దాదాపు 2 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇక్కడ నుంచి అందించబడతాయి. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు ఈ జూన్ నెలలో దరఖాస్తు చేసుకోవాలి. వీటి ద్వారా లబ్ధి ఏ విధంగా చేరుతుందంటే తోట పెంచుకోవడానికి, గుంతలు తీయటకి, మొక్కలు నాటడానికి, మొక్కకు ఊతకర్ర కట్టడానికి, మొక్క కొనుగోలుకు, ఎరువులు వేయడానికి, నెల పర్యవేక్షణ చేయటకు ఇలా 1 నుండి 3 సంవత్సరాల యాజమాన్యం డబ్బులు 100% ఉపాధి హామీ పథకం నుండి ఇస్తారు. మరియు ఉద్యానవన శాఖ ద్వారా మైక్రో ఇరిగేషన్ ఉంటుందని తెలిపారు. తొలకరి జల్లుడు పడగానే వ్యవసాయ భూముల్లో విత్తనాలు నాటిన రైతన్నలు వరుణ దేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇల్లంతకుంట మండలంలో రైతులు తొలకరి జల్లుడు పడడానికి అంటే ముందుగానే వ్యవసాయ భూముల్ని దుక్కులు దున్ని విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో గత వారం రోజుల క్రితం వర్షం పడడంతో సంతోషంతో రైతులు విత్తనాలు నాటారు. నాటినప్పటి నుండి ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో భూమిలో పెట్టిన విత్తనాలు పాడైపోతాయని పత్తి బస్తాకు 850 నుండి 1500 రూపాయల చొప్పున కొనుగోలు తీసుకుని వచ్చి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దుక్కులు దున్నిన నాటి నుండి నేటి వరకు దాదాపు 15,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, అధిక పెట్టుబడులు పెట్టి వర్షాలు లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే నిర్వీర్యమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ విత్తనాలు పెట్టాలంటే దుక్కి వేసి అచ్చులు కొట్టి విత్తనాలు నాటాలని రైతులు సందిగ్ధంలో పడ్డారు. 3-4 రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ సూచన మేరకు వర్షం పడితే చివరికి పెట్టిన విత్తనాలు మొలకెత్తే అవకాశాలు ఉంటాయని రైతులు తెలిపారు. కాలువ నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ భూముల్లో ఉన్న బావుల్లో నీళ్లు లేకపోగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణ దేవుని కరుణ కోసం రైతులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డిని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ కంకనాల సురేందర్ రెడ్డి. న్యూఢిల్లీలో గంగాపురం కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రులు మరియు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి అభినందన తెలిపారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కంకనాల సురేందర్ రెడ్డి మరియు జయభారతి విద్యా సంస్థల అధినేత సామల ప్రతాప్ రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుణదేవుని కోసం అన్నదాతల ఎదురుచూపులు. మతి భ్రమించి మాట్లాడుతున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. కేంద్ర మంత్రుల్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కేశవపట్నంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. వీణవంక మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. మందుబావులకు అడ్డాగా మారిన వీణవంక పశు వైద్యశాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.